ఏమన్నా మ్యాచా బ్యాన్ చోద్. హాయ్ మామ. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియా అయితే ఘన విజయం సాధించింది మామ. మన బ్యాటింగ్లో సంజు శాంసన్ మరోసారి చెలరేగిపోయి ఆడాడు మామ. అతను ఏకంగా 42 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లుంటే 7 సిక్సర్లున్నాయి మామ. ఆ తర్వాత ఇషాన్ కిషన్ చాలా మంచి క్యామియో ఆడిండు మామ. 18 బాల్లోనే 39 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన శివం దుబే 25 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. చివర్లో తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా మామ ఏమన్నా క్యామియోస్ ఆడిరా మామ. తిలక్ వర్మ ఏకంగా 7 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. అందులో 3 సిక్సర్లున్నాయి మామ. హార్దిక్ పాండ్యా 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. 2 సిక్సర్లుంటే 3 ఫోర్లున్నాయి మామ. ఈ మ్యాచ్లో మన టీమిండియా ఏకంగా 20 ఓవర్లలో 253 పరుగులు చేసింది మామ. 254 పరుగులతో చేజింగ్కు దిగిన ఇంగ్లాండ్ కూడా చాలా అద్భుతంగా ఆడింది మామ. ఒక పక్క వికెట్లు పడుతున్నా సరే జాకబ్ బెథెల్ మాత్రం చెలరేగిపోయి ఆడాడు. 48 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. జాకబ్ బెథెల్ కి సపోర్ట్ గా జాస్ బట్లర్ 17 బంతుల్లో 25 పరుగులు చేయగా విల్ జాక్స్ 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లోనైతే మన టీమిండియా 7 పరుగులతో గెలిచి ఫైనల్ కి దూసుకెళ్లిపోయింది మామ. దీంతో మార్చ్ 8న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అహ్మదాబాద్ గ్రౌండ్ లో ఫైనల్ ఆడబోతుంది మామ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.